మిలియనీర్ అవ్వాలని మీరు కూడా నాలా కలలు కంటున్నారా? ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే మనీ డబుల్ అవుతుందా? మీరు బిగినర్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా ఐపీఓలో పార్టిసిపేట్ చేయొచ్చు. మనం ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే మనకి డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ఇంకా బ్యాంక్ అకౌంట్ కావాలి. బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఆల్రెడీ ఉండే ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ ఇంకా ట్రేడింగ్ అకౌంట్ గురించి మనం వీడియో లాస్ట్‌లో తెలుసుకుందాం. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఐపీఓ అంటే ఏంటి? కంపెనీస్ ఐపీఓకి ఎందుకు వెళ్తాయి? ఐపీఓ ప్రాసెస్ ఏంటి? డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? ఐపీఓకి వెళ్ళడం వల్ల కంపెనీకి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్, ఐపీఓ అంటే ఏంటి? ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఇప్పటి వరకు ప్రైవేట్గా ఉన్న ఒక కంపెనీ మొట్టమొదటిసారి షేర్స్ని జనరల్ పబ్లిక్కి ఇష్యూ చేయడం. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది, ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. ఫ్రెష్ ఇష్యూ అంటే ఇప్పటివరకు ఎవరికి ఇష్యూ చేయని కొత్త షేర్స్. ఈ ఫండ్స్ కంపెనీకి వెళ్తాయి. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఆల్రెడీ ఫౌండర్స్, ఎర్లీ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్స్. ఈ ఫండ్స్ వాళ్ళకి వెళ్తాయి. ఫ్రెష్ ఇష్యూ అనేది కంపెనీ గ్రోత్ కోసం, ఆఫర్ ఫర్ సేల్ అనేది ఎర్లీ ఇన్వెస్టర్స్, ఫౌండర్స్ రీచ్ అవ్వడం కోసం. ఈ ప్రాసెస్ అంతా స్టాక్ ఎక్స్చేంజెస్లో నడుస్తుంది. ఇండియాలో ఉన్న ఫేమస్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి, బిఎస్సి. మీరు న్యూస్లో చాలాసార్లు ఈ పేర్లు వినే ఉంటారు. ఇంతకీ ఎన్ఎస్సి, బిఎస్సి అంటే ఏంటి? ఇవి మన దేశంలో ఉన్న పెద్ద స్టాక్ ఎక్స్చేంజెస్. ఇవి స్టాక్ మార్కెట్కి ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్. వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్స్ ఎలా అయితే అమ్మడం కొనడం జరుగుతుందో అలానే ఎన్ఎస్సి, బిఎస్సిలో షేర్స్ అమ్మడం కొనడం జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్కి, స్టాక్ మార్కెట్కి డిఫరెన్స్ మీకు ఇంకా అర్థం కాలేదు. మీరు స్టాక్ మార్కెట్ని ఒక స్కూల్ లాగా ఊహించుకోండి. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఒక క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లోనే షేర్స్ అమ్మడం కొనడం జరుగుతుంది. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది స్టాక్ మార్కెట్లో ఒక భాగం. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మరి ఈ మార్కెట్ని రూల్ చేయడానికి ఒక బాస్ ఉండాలి కదా, అదే సెబీ. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. బ్యాంక్స్ని ఆర్బీఐ ఎలా అయితే రెగ్యులేట్ చేస్తుందో సెబీ కూడా ఈ స్టాక్ మార్కెట్ని అలా రెగ్యులేట్ చేస్తుంది. అసలు అంత పెద్ద ప్రాసెస్, అంత పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ సిస్టమ్. ఈ ఐపీఓస్ వల్ల పబ్లిక్ ఏంటి లాభం? ఐపీఓస్ అంటే పబ్లిక్ ఎందుకు ఎక్సైట్ అవుతారు? ఎందుకంటే ఐపీఓస్ వెల్త్ని చాలా త్వరగా క్రియేట్ చేస్తాయి. ఎవరికి? ఫౌండర్స్, ఎర్లీ ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే వాళ్ళు కంపెనీ ఇనీషియల్ స్టేజ్లో షేర్స్ని చాలా తక్కువ ప్రైస్కి తీసుకుంటారు. ఐపీఓ ప్రాసెస్లో ఆ షేర్స్ వాల్యూ బాగా పెరిగి చాలా రిటర్న్స్ వస్తాయి. మరి మన మనీ డబుల్ అవుతుందా అంటే అన్నిసార్లు కుదరదు. ఐపీఓ అంటే మనకి రిస్క్ లేదనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఐపీఓస్ లిస్టింగ్ రోజు హెవీగా ప్రాఫిట్స్ ఇస్తాయి. దీన్నే లిస్టింగ్ గెయిన్స్ అంటారు. కానీ అది అన్నిసార్లు గ్యారంటీ కాదు. కొన్నిసార్లు లిస్ట్ అయిన తర్వాత షేర్ ప్రైస్ పడిపోవచ్చు. పేటీఎం ఐపీఓకి వచ్చిన తర్వాత ఏమైంది? ఎక్కడో 2000 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 500 బిలో పడిపోయింది. ఐపీఓకి వచ్చిన ప్రతి కంపెనీకి అప్లై చేసి రాత్రికి రాత్రే మిలియనీర్ అయిపోవాలనే మైండ్ సెట్ ఉంటే కుదరదు. ఈ వీడియోని ఇక్కడితో ఆపేసేయండి. మీరు డిసిప్లైన్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే మార్కెట్లో ఎంట్రీ ఇవ్వండి. గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ ఒక నైట్లో రిచ్ అయిపోయే ప్లేస్ కాదు. ఇది లాంగ్ టర్మ్లో వెల్త్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఐపీఓ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్యూఐబీస్, హెచ్ఎన్ఐస్, రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరని తెలుసుకుందాం. క్యూఐబీస్ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్. బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళ దగ్గర హెవీగా ఫండ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు రీసెర్చ్ చేసి హెవీగా ఇన్వెస్ట్ చేస్తారు. ఐపీఓలో వీళ్ళకి 50% రిజర్వ్ చేసి ఉంటుంది. హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్. వీళ్ళు ఐపీఓలో మోర్ దెన్ 2 lakhs ఇన్వెస్ట్ చేయొచ్చు. వీళ్ళకి 15% వరకు రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా లాస్ట్లో రీటైల్ ఇన్వెస్టర్స్. మనం ఈ కేటగిరీలో వస్తాం. ఐపీఓలో మనం అప్ టు 2 lakhs ఇన్వెస్ట్ చేయొచ్చు. రిమైనింగ్ 35% మనకి రిజర్వ్ చేసి ఉంటుంది. కొన్నిసార్లు షేర్ హోల్డర్ కేటగిరీ, ఎంప్లాయీ కేటగిరీ అని కూడా వింటుంటాం. షేర్ హోల్డర్ కేటగిరీ అంటే ఒక పేరెంట్ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు ఆ పేరెంట్ కంపెనీలో షేర్స్ ఉన్న వాళ్ళకి ఒక సపరేట్ కోటా ఉంటుంది. ఎంప్లాయీ కేటగిరీ అంటే ఐపీఓకి వస్తున్న కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్ కోటా ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు డిస్కౌంట్ ప్రైస్లోనే షేర్స్ ఆఫర్ చేస్తారు. ఇక్కడి వరకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. కంపెనీస్ ఐపీఓకి ఎందుకు వెళ్తాయి? ఫస్ట్ రీజన్, టు రేస్ క్యాపిటల్. సింపుల్గా చెప్పాలంటే పెద్ద మొత్తంలో మనీని పూల్ చేయడం. అసలు ఈ కంపెనీకి అంత ఫండ్స్ ఎందుకు అవసరం? ప్రజెంట్ ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కావచ్చు, కొత్త బిజినెస్ ఐడియాలు ఉండొచ్చు, లోన్స్ ఏమైనా ఉంటే కట్టేయాలనుకోవడం, ఇంకా ఆర్ఎండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కావచ్చు. జొమాటో కేసులో ఏం జరిగింది? ఐపీఓ ద్వారా 9375 crore రూపీస్ రేస్ చేసింది. ఈ పెద్ద అమౌంట్లో చాలా వరకు బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసమే వాడింది. కొంత అమౌంట్ని లోన్స్ కట్టేయడానికి కూడా వాడింది అనుకోండి. జనరల్గా మనీ అవసరం ఉంటే బ్యాంక్స్ నుండి లోన్ తీసుకుంటారు. కానీ దానికి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఐపీఓ ద్వారా పబ్లిక్ నుండి మనీ రేస్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా ఇంట్రెస్ట్ బర్డెన్ లేకుండా కంపెనీస్కి ఫండ్స్ వస్తాయి. ఐపీఓ వల్ల ఎంత లాభం ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఈక్విటీ డైల్యూషన్ అవుతుంది. కంపెనీ పైన ఫౌండర్ లేదా ఓనర్కి కంట్రోల్ కొంచెం తగ్గుతుంది.
ఈ కొత్త షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీ ప్రాఫిట్స్‌లో డివిడెండ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సెబీ ఇంకా స్టాక్ ఎక్స్‌చేంజెస్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇలా చాలానే ఉంటాయి. సెకండ్ రీజన్ లిక్విడిటీ. ఫౌండర్స్, ఎర్లీ ఇన్వెస్టర్స్, జనరల్ ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్ ఇలా అందరికీ బెనిఫిట్ ఉంటుంది. ఫౌండర్స్, ఎర్లీ ఇన్వెస్టర్స్‌కి ఐపీఓ అనేది ఒక మంచి అవకాశం. వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్‌ని పబ్లిక్‌కి అమ్మేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన భారీ రిటర్న్ సంపాదిస్తారు. వాళ్ళకి మాత్రమే కాదు, మనలాంటి జనరల్ ఇన్వెస్టర్స్‌కి కూడా లిక్విడిటీ ఉంటుంది. ఎప్పుడైనా మనం షేర్స్‌ని అమ్ముకొని క్యాష్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎంప్లాయీస్‌కి ఈసాప్ స్కీమ్‌లో షేర్స్‌ని ఇష్యూ చేస్తాయి. కొంత లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత ఈజీగా షేర్స్‌ని అమ్మేసుకోవచ్చు. ఈ ఈసాప్ స్కీమ్ అనేది అంత డీటెయిల్‌గా ఇప్పుడు మనకు అవసరం లేదు. థర్డ్ రీజన్ బ్రాండ్ విజిబిలిటీ, క్రెడిబిలిటీ, ట్రస్ట్. ఇప్పుడు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. బ్రాండ్ విజిబిలిటీ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ కానీ, సర్వీస్ కానీ జనంలో ఎక్కువగా కనిపించేలా చేయడం. పబ్లిక్ వెంటనే వాటిని గుర్తించడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక బైక్ ఉంది. దాని టైర్ పాడైపోయింది. కొత్త టైర్ కొనాలి. ఫస్ట్ నాకు ఏ కంపెనీ టైర్ గుర్తొస్తుంది? ఎంఆర్ఎఫ్. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్‌లో బ్రాండింగ్ చేసుకున్నారు కాబట్టి. ఐపీఓలో బ్రాండ్ విజిబిలిటీ ఎలా పెరుగుతుంది? ఇంకో చిన్న ఎగ్జాంపుల్‌తో తెలుసుకుందాం. మీరు షార్క్ ట్యాంక్ ప్రోగ్రామ్ చూసే ఉంటారు కదా! అక్కడ ఫౌండర్స్ ఫండ్స్ కోసం షార్క్స్ ముందుకొస్తారు. ఈ ప్రోగ్రామ్‌ని కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు కదా! షార్క్స్ ఇన్వెస్ట్ చేసినా, చేయకపోయినా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్‌కి ఈ స్టార్టప్ ఫౌండర్ ప్రొడక్ట్ పరిచయం అవుతుంది. సేమ్ అలానే ఒక కంపెనీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవుతుంది అంటే అదొక పెద్ద మీడియా ఈవెంట్ లాగా మారిపోతుంది. కొన్ని లాక్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్, మీడియా, అనలిస్ట్, పబ్లిక్, న్యూస్ ఛానల్, సోషల్ మీడియాలో ఇలా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. సో అండ్ సో కంపెనీ ఐపీఓకి వచ్చింది, ఎంతకు లిస్ట్ అవుతుంది, ఫ్యూచర్లో షేర్ ప్రైస్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని. రిజల్ట్ చాలా క్లియర్. బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది. పబ్లిక్లో క్రెడిబిలిటీ వస్తుంది. పేటీఎం ఐపీఓ అప్పుడు మీడియా ఎంత హైప్ చేసిందో చూసాం కదా! సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల కంపెనీస్ ఐపీఓకి వెళ్తాయి. ఇప్పుడు ఐపీఓ ప్రాసెస్ తెలుసుకుందాం. వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈ పార్ట్. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ మనం 5 స్టెప్స్‌లో తెలుసుకుందాం. స్టెప్ 1 ప్రిపరేషన్. ఇది కంపెనీకి సంబంధించిన ఇంటర్నల్ ప్రిపరేషన్ ప్రాసెస్. కంపెనీ ఐపీఓకి వెళ్ళాలంటే సెబీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వాలి. ఈ స్టేజ్‌లో కంపెనీ డైరెక్టర్స్, లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, మర్చెంట్ బ్యాంకర్స్ ఇలా చాలా ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఈ స్టేజ్‌లోనే డీఆర్హెచ్‌పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అనే ముఖ్యమైన డాక్యుమెంట్‌ని రెడీ చేస్తారు. డీఆర్హెచ్‌పి అంటే ఫైనల్ ఐపీఓకి ముందు ఒక శాంపుల్ డాక్యుమెంట్ అనుకోండి. ఈ డీఆర్హెచ్‌పిలో ఇన్వెస్టర్స్‌కి అవసరమైనంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవేంటంటే కంపెనీ బిజినెస్, మేనేజ్మెంట్, రిస్క్స్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఎందుకు షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, ఏ పర్పస్‌కి ఫండ్స్‌ని యూజ్ చేస్తారు ఇలాంటివి. నెక్స్ట్ స్టెప్ రెగ్యులేటరీ అప్రూవల్. ఈ స్టెప్‌లో ఏంటంటే సెబీ నుండి అప్రూవల్ రావాలి. రెడీ చేసిన డీఆర్హెచ్‌పిని సెబీకి ఇంకా స్టాక్ ఎక్స్చేంజ్‌కి సబ్మిట్ చేస్తారు. సెబీ ఈ డాక్యుమెంట్‌ని తరోగా రివ్యూ చేసి అబ్జర్వేషన్స్ కానీ, డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కంపెనీకి చెప్తుంది. కంపెనీ వాటికి ప్రాపర్‌గా ఆన్సర్ చేసి సాటిస్ఫై చేయగలిగితే సెబీ ఐపీఓకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కొన్ని వీక్స్ నుండి కొన్ని మంత్స్ పడుతుంది. కంపెనీకి సెబీ నుండి గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్‌ని సెబీ, స్టాక్ ఎక్స్చేంజెస్ ఇంకా ఆర్ఓసీకి సబ్మిట్ చేస్తుంది. ఆర్హెచ్‌పి అంటే సేమ్ లైక్ డీఆర్హెచ్‌పి. కాకపోతే ఆర్హెచ్‌పిలో ఏంటంటే ప్రైస్ బ్యాండ్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా లాట్ సైజ్ అంటే మినిమమ్ ఎన్ని షేర్స్ అప్లై చేయాలి, ఒక్కో కేటగిరీలో మాక్సిమం ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తాం అని కీ డీటెయిల్స్ ఉంటాయి. వీటి గురించి మనం డీటెయిల్డ్గా స్టెప్ 4లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ రోడ్ షో అండ్ మార్కెటింగ్. ఈ స్టెప్లో ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయడం, డిమాండ్ని క్రియేట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే బిగ్ బిలియన్ డే, గ్రేట్ ఇండియా ఫెస్టివల్కి ముందు నుండి ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు కదా, సేమ్ అలానే అనమాట. ఇక్కడ ఎలా అంటే కంపెనీ టాప్ మేనేజ్మెంట్, మర్చెంట్ బ్యాంకర్స్ ఉన్నారు కదా, వీళ్ళు పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అంటే బిగ్ ఇన్వెస్టర్స్ లైక్ యూఐబీస్, ఎఫ్ఐఎస్ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తారు. దీని ద్వారా కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, బిజినెస్ ప్లాన్ ఏంటి, షేర్ ప్రైస్కి జస్టిఫికేషన్ ఇలాంటి స్ట్రాంగ్ ప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ క్రియేట్ చేస్తారు. ఈ ఇన్వెస్టర్స్లోనే యాంకర్ ఇన్వెస్టర్స్ అనే ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది. వీళ్ళు క్యూఐబీస్లో ఒక భాగం. ఐపీఓ సబ్స్క్రిప్షన్కి 1 డే ముందు వీళ్ళకి షేర్స్ అలాట్ చేస్తారు. లెన్స్కార్ట్ ఐపీఓలో చూస్తే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు యాంకర్ ఇన్వెస్టర్స్గా ఉన్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, క్యూఐబీస్కి 50% రిజర్వ్ చేసి ఉంచుతారని. ఈ 50%లోనే మ్యాక్సిమం 60% ఈ యాంకర్ ఇన్వెస్టర్స్కి రిజర్వ్ చేసి ఉంచుతారు. ఇంకో ముఖ్యమైన రూల్ ఏంటంటే యాంకర్ ఇన్వెస్టర్స్కి అలాట్ అయిన షేర్స్ని లిస్ట్ అవ్వగానే అమ్మకుండా 30 to 90 డేస్ లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడి వరకు క్లియర్ కదా. నెక్స్ట్ స్టెప్ బిడింగ్ అండ్ సబ్స్క్రిప్షన్. ఈ స్టెప్లో ఏంటంటే ఇన్వెస్టర్ షేర్స్ని కొనడానికి ఆఫర్ ఓపెన్ అవ్వడం అనమాట. జనరల్గా ఐపీఓ అనేది 3 to 5 వర్కింగ్ డేస్ ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైస్ బ్యాండ్,
కట్ ఆఫ్ ప్రైస్, లాట్ సైజ్, గ్రే మార్కెట్ అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం, ఓవర్ సబ్స్క్రిప్షన్ అండ్ అండర్ సబ్స్క్రిప్షన్, యాస్బా ఫెసిలిటీ, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రైస్ బ్యాండ్ అండ్ కట్ ఆఫ్ ప్రైస్. ఐపీఓ ప్రాసెస్లో ప్రతి కంపెనీ ఒక ప్రైస్ బ్యాండ్ని సెట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఐపీఓకి వచ్చిన లెన్స్కార్ట్ వాళ్ళు ప్రైస్ బ్యాండ్ని 382 నుండి 402 వరకు సెట్ చేశారు. ఈ రేంజ్ని ప్రైస్ బ్యాండ్ అంటాం. మనం ఈ రేంజ్లో నచ్చిన ప్రైస్ని సెలెక్ట్ చేసుకొని బిడ్ చేయాలి. మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే కట్ ఆఫ్ ప్రైస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే 382 నుండి 402 వరకు కంపెనీ ఏ ప్రైస్ ఫిక్స్ చేసినా నాకు ఓకే అని కన్సెంట్ ఇవ్వడం అనమాట. అలాట్మెంట్ ఛాన్స్ పెరగడానికి కట్ ఆఫ్ ప్రైస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. జనరల్గా అందరూ ఇదే చేస్తారు. బిడ్డింగ్ కంప్లీట్ అయ్యాక కంపెనీ ఫైనల్గా ఒక ప్రైస్ని ఫిక్స్ చేస్తుంది. అదే ఇష్యూ ప్రైస్. ఒకసారి ఫైనల్ ప్రైస్ కన్ఫర్మ్ అయ్యాక ప్రాస్పెక్టస్ని ఆర్ఓసి అండ్ సెబీకి కంపెనీ ఫైల్ చేస్తుంది. ఈ ఫైనల్ ప్రాస్పెక్టస్లో షేర్ ప్రైస్ ఎంత, టోటల్ ఇష్యూ సైజ్ అంటే ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నామని డీటెయిల్గా ఉంటుంది. టెంటేటివ్ లిస్టింగ్ డేట్ గురించి కూడా ఉండొచ్చు. తర్వాత లాట్ సైజ్. మనం వెజిటేబుల్ మార్కెట్లో 1 kg లేదా 2 kg అని కొంటాం కదా, అలా ఐపీఓలో షేర్స్ని కొనలేము. మినిమం ఒక లాట్ కొనాలి. లాట్ సైజ్ అంటే మినిమం ఎన్ని షేర్స్ కలిపి ఉందని. ఫర్ ఎగ్జాంపుల్, లెన్స్కార్ట్ ఐపీఓ చూడండి, ఒక లాట్లో 37 షేర్స్ ఉన్నాయి. మనం కట్ ఆఫ్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి 37 ఇంటూ 402 అంటే 14,874 మినిమం ఇంత ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్, గ్రే మార్కెట్ అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం. గ్రే మార్కెట్ అంటే అన్రెగ్యులేటెడ్ అన్అఫీషియల్ మార్కెట్. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకముందు షేర్స్ ఇక్కడ చేతులు మారుతాయి. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్కి సెబీకి అసలు సంబంధం ఉండదు. మనం ఈ గ్రే మార్కెట్లో ఎంటర్ అవ్వం. ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యం, ఎందుకంటే ఇది ఇల్లీగల్, అన్రెగ్యులేటెడ్. గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఐపీఓ ప్రైస్ కంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉండే అమౌంట్. ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఐపీఓ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే బయర్స్ 120 రూపీస్ పే చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ ఎక్స్ట్రా 20 రూపీస్ ఏదైతే ఉందో ఇది గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు. ఏంటి దీనివల్ల లాభం అంటే, ఒకవేళ గ్రే మార్కెట్ ప్రీమియం పాజిటివ్గా ఉంటే లిస్టింగ్ రోజు ఐపీఓ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్కి లిస్ట్ అవుతుందని, గ్రే మార్కెట్ ప్రీమియం తక్కువగా ఉంటే లిస్టింగ్ రోజు ఐపీఓ ప్రైస్ కంటే తక్కువగా లిస్ట్ అవుతుందని ఒక సెంటిమెంట్. మెయిన్గా రీటైల్ ఇన్వెస్టర్స్ ఐపీఓకి అప్లై చేసే ముందు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంని చెక్ చేస్తుంటారు. గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఒక స్పెక్యులేషన్ మాత్రమే, ఇది ఒక ఎస్టిమేట్ అంతే. దీని మీద ఆధారపడి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ డెసిషన్ అయితే కాదు. నెక్స్ట్, ఓవర్ సబ్స్క్రిప్షన్, అండర్ సబ్స్క్రిప్షన్. ఇది కూడా మీరు వినే ఉంటారు. ఆఫర్ చేసిన షేర్స్ కంటే ఎక్కువ డిమాండ్ వస్తే అది ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని, తక్కువ డిమాండ్ వస్తే అండర్ సబ్స్క్రైబ్ అయిందని. ఒక కంపెనీ 100 షేర్స్తో ఐపీఓకి వస్తే పబ్లిక్ 500 షేర్స్కి అప్లై చేస్తే ఆ ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయినట్టు. లేదు, ఓన్లీ 90 షేర్స్కి అప్లై చేస్తే ఆ ఐపీఓ అండర్ సబ్స్క్రైబ్ అయినట్టు. ఓవర్ సబ్స్క్రైబ్ అయితే ఆ కంపెనీకి చాలా పాజిటివ్. అండర్ సబ్స్క్రైబ్ అయితే ఇన్వెస్టర్స్కి కంపెనీ వాల్యుయేషన్ గురించి, ఫ్యూచర్ గ్రోత్ గురించి కాన్ఫిడెన్స్ లేదని ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉన్నట్టు. నెక్స్ట్, యాస్బా ఫెసిలిటీ. వన్స్ మనం ఐపీఓలో పార్టిసిపేట్ చేశాక ఐపీఓకి ఎంత మనీ అయితే అవసరం ఉన్నాయో ఆ మనీ అంతా మన బ్యాంక్ అకౌంట్లో టెంపరీగా ఫ్రీజ్ అవుతుంది. దీన్ని యాస్బా ఫెసిలిటీ అంటాం. మనీ మన అకౌంట్లోనే ఉంటుంది, కానీ మనం దాన్ని యూస్ చేయలేం. షేర్స్ మనకు అలాట్ అవుతే ఆ మనీ కట్ అవుతుంది, లేదంటే మన మనీ ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. సో ఇక్కడి వరకు క్లియర్ కదా. నెక్స్ట్, లాస్ట్ స్టెప్, అలాట్మెంట్, లిస్టింగ్, ట్రేడింగ్. ఇది ఫైనల్ స్టెప్. ప్రతి ఐపీఓలో 2 lakhs ఇన్వెస్ట్ చేసి వెంటనే రిచ్ అయిపోవచ్చు అనుకోకండి. మనలో చాలామందికి అసలు ఐపీఓలో షేర్సే అలాట్ అవ్వవు. ఒకవేళ అలాట్ అయినా సరే ప్రతి ఐపీఓలో మనీ డబుల్ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఒకలాగా ఉంటుంది, రీటైల్ ఇన్వెస్టర్స్కి ఒకలాగా ఉంటుంది. వీళ్ళకి ప్రోరాటా బేసిస్లో షేర్స్ అలాట్ చేస్తారు. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మన కేటగిరీలో ఓవర్ సబ్స్క్రైబ్ అయి ఉంటే మన అలాట్మెంట్ ప్రాసెస్ అంతా లాటరీ సిస్టంలో ఉంటుంది. లాటరీ సిస్టమ్ అంటే ప్రతి ఇన్వెస్టర్కి కనీసం ఒక్క లాట్ రావడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం ఎక్కువ లాట్స్ అప్లై చేసినా, తక్కువ లాట్స్ అప్లై చేసినా అలాట్మెంట్ ఛాన్స్ సేమ్ ఉంటుంది. షేర్స్ అలాట్ అవ్వాలి అంటే ఇక్కడ లక్ కూడా కలిసి రావాలి. షేర్స్ అలాట్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ చేసిన మనీ కట్ అవుతుంది. షేర్స్ డీమెటీరియలైజ్డ్ రూపంలో మన డీమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ షేర్స్ అలాట్ అవ్వకపోతే ఆ మనీ మన అకౌంట్లో అన్బ్లాక్ అవుతుంది. ఫైనల్గా అలాట్మెంట్ డేట్ నుంచి కొన్ని రోజుల్లోనే ఆ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి. ఆ రోజు లిస్టింగ్ డే నుండి మనం ఆ షేర్స్ని ట్రేడ్ చేయొచ్చు. తర్వాత నుండి ఈ లిస్టెడ్ కంపెనీ సెబీ ఇంకా స్టాక్ ఎక్స్చేంజెస్ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఐపీఓ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. స్టార్టింగ్లో చెప్పాను కదా, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ కావాలని. దాని గురించి తెలుసుకుందాం. డీమ్యాట్ అకౌంట్ అంటే డీమెటీరియలైజ్డ్ ఫార్మాట్లో మన షేర్స్ని స్టోర్ చేసే ఒక డిజిటల్ లాకర్ లాంటిది. బ్యాంకులో మన డబ్బును దాచుకోవడానికి సేవింగ్స్ అకౌంట్ ఎలానో డీమ్యాట్ అకౌంట్ అలా అనమాట. షేర్స్ అనేవి పేపర్ ఫార్మాట్లో ఇక్కడ ఉండవు, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటాయి.
ట్రేడింగ్ అకౌంట్ అంటే మనం స్టాక్ మార్కెట్‌లో షేర్స్‌ని అమ్మడానికి, కొనడానికి యూజ్ చేసే ఒక ప్లాట్‌ఫార్మ్. ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎలానో షేర్స్ అమ్మడానికి, కొనడానికి ట్రేడింగ్ అకౌంట్ అలా అనమాట. డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేవి మనకి రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్రోకర్స్‌లో డిస్కౌంట్ బ్రోకర్స్, ఇంకా ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఉంటారు. లైక్ జెరోదా, అప్‌స్టాక్స్, గ్రో వీళ్ళు డిస్కౌంట్ బ్రోకర్స్. కోటక్, ఐసీఐసీఐ డైరెక్ట్ వీళ్ళు ఫుల్ సర్వీస్ బ్రోకర్స్. మీకు నచ్చిన వాళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అలా ఇంట్రెస్టింగ్‌గా వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీ డెడికేషన్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? మీరు చెప్పండి, ఒక కంపెనీ ఐపీఓకి వెళ్ళడం వల్ల కంపెనీకి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అని? ప్రోస్ ఏంటి అంటే ఫస్ట్ లిక్విడిటీ. ఎర్లీ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వడానికి ఒక మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇంట్రెస్ట్ బర్డెన్ ఉండదు. నెక్స్ట్ ఫండ్స్ అవైలబుల్గా ఉండటం. నెక్స్ట్ బ్రాండ్ విజిబిలిటీ, క్రెడిబిలిటీ, ట్రస్ట్. కాన్స్ ఏంటంటే ఫస్ట్ ఐపీఓ ప్రాసెస్ కాస్ట్. ఐపీఓ అనేది ఫ్రీ ప్రాసెస్ కాదు. అండర్ రైటింగ్ ఫీజ్, లీగల్ ఎక్స్పెన్సెస్ లాంటి భారీ ఖర్చులు ఉంటాయి. నెక్స్ట్ ఈక్విటీ డైల్యూషన్, కంట్రోల్ తగ్గుతుంది. నెక్స్ట్ ప్రెజర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్, క్వార్టర్లీ పర్ఫార్మెన్స్, డివిడెండ్, గ్రోత్ ఇలాంటివి. నెక్స్ట్ సెబీ కంప్లైంట్స్, ప్రతి క్వార్టర్లో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని రిలీజ్ చేయాలి. సెబీ రూల్స్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి. ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి ప్రొఫెషనల్స్ ఉంటారు. మనకి ఇంతకంటే డీటెయిల్గా ఈ స్టేజ్లో అవసరం లేదు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ట్యాక్సెస్ గురించి. స్టాక్ మార్కెట్లో సంపాదించిందంతా మందేనా అంటే కాదు. గవర్నమెంట్‌కి కొంత ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ విషయంలో కాంప్లికేట్ చేయకూడదు. మీ ట్రాన్సాక్షన్స్ చాలా సింపుల్‌గా ఉంటే మీరే యూట్యూబ్‌లో చూసి ఐటీఆర్ ఫైల్ చేసుకోండి. లేదు అంటే ఒక ఎక్స్పర్ట్‌ని కలవండి. ఇది గుర్తుపెట్టుకోండి, ట్యాక్స్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇంకోటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. షేర్స్‌ని 1 ఇయర్ వరకు హోల్డ్ చేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20% పే చేయాలి. ఒకవేళ షేర్స్‌ని మోర్ దెన్ 1 ఇయర్ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% పే చేయాలి. ట్యాక్సెస్ గురించి మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఇంకో వీడియోలో ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూశారు కాబట్టి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే హెల్తీ ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సైనింగ్ ఆఫ్. బై బై.